వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్. కార్తీక మాసం స్టార్ట్ అవుతుందండి. ఈ మాసానికి సరిపడా తక్కువ పిండితో ఎక్కువ దీపాలు, అలాగే కొంచెం ఆవు నెయ్యితో రాత్రంతా వెలిగే దీపాలు చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లో 1 కప్పు బియ్యం పిండి, అలాగే 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక 2 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగం పిండిని తీసుకొని అందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువగానే తీసుకోండి, అప్పుడే దీపం ప్రమిదలు మంచి రంగు వస్తుంది. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, పిండిని గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి. అప్పుడే ప్రమిదలు చేసుకున్నాక పగులు ఏర్పడవు. తరువాత మరొక భాగంలో కుంకుమ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీన్ని కూడా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని పసుపు పిండి ముద్దను మొత్తం చపాతీలాగా కొంచెం లావుగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక రౌండ్ గా ఉన్న ఏదైనా ఒక మూతని లేదా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని పిండి పైన పెట్టి గట్టిగా నొక్కుకోవాలి. ఇలా చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి. ఈ మిగిలిన పిండిని అంతా కూడా మళ్ళీ చపాతీలా ఒత్తుకొని చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం చేసుకోవాలి. ఇదే విధంగా కుంకుమ ముద్దను కూడా బిళ్ళలుగా చేసుకోవాలి. తరువాత ఈ పిండి బిళ్ళలను తీసుకొని వీడియోలో చూపెట్టిన విధంగా 4 వైపులా క్లోజ్ చేసుకోవాలి. లేదంటే పిండిని మధ్యలో గుంటలా చేసుకొని ఇలా 2 వైపులా క్లోజ్ చేసుకోవాలి. ఇలానే అన్ని బిళ్ళలను చేసుకోవాలి. ఇలా పిండి ప్రమిదలు చేసుకున్నాక ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి. ఈ పిండి ప్రమిదలు చక్కగా ఆరిపోయాక వీటిని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని నెల మొత్తం వాడుకోవచ్చు.
ఇప్పుడు ఆవు నెయ్యి దీపాల కోసం ఆవు నెయ్యి, ఒత్తుల కోసం కాటన్, 2-3 కర్పూరం బిళ్ళలు, కొంచెం పచ్చకర్పూరం తీసుకోవాలి. తర్వాత కాటన్ తీసుకొని ఒత్తులు చేసుకోవాలి. ఒత్తులు చేసుకున్నాక ఆవు నెయ్యి తీసుకొని అందులో కర్పూరంను మరియు పచ్చకర్పూరంను ఆవు నెయ్యిలో కలుపుకోవాలి. ఈ పొడి మొత్తం కరిగిపోయాక ఫ్రిడ్జ్ ట్రే కానీ ఏదైనా మౌల్స్ తీసుకొని అందులో మనం చేసుకున్న ఒత్తులు ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒత్తుల కాడ కింద వరకు నెయ్యి వేసుకొని తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న నెయ్యి దీపాలను ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు కావలసినప్పుడు వీటిని వాడుకోవచ్చు. ఇలా ఒక పావు గంట సమయం కేటాయిస్తే చాలు. కార్తీక మాసం మొత్తానికి సరిపడ పిండి ప్రమిదలు, నెయ్యి దీపాలు చాలా సులువుగా చేసుకోవచ్చు. Thank you for watching my videos. Please like, share, subscribe my channel.